ప్రస్తుతం టీమిండియాకు 3 ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. అయితే ఇంతకు ముందు విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉండేవాడు. ఆ తర్వాత స్ప్లిట్ కెప్టెన్సీ అనే నినాదం భారత క్రికెట్లో వచ్చింది. దీంతో వైట్ బాల్ ఫార్మాట్ కు ఒకరు, రెడ్ బాల్ కు ఒకరు అని ఇద్దరు కెప్టెన్లు వచ్చారు. అయితే రోహిత్ టీ20 అలాగే టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వడంతో 3 ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. దీనిపై బీసీసీఐ సముఖంగా లేనట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన గిల్ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా బ్యాటింగ్లో రెచ్చిపోయి ఆడాడు. దీంతో వన్డేలకు అలాగే టీ20లకు కూడా ఒక్కరే ఉంటే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రోహిత్ తర్వాత వన్డేలకు గిల్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మరో 10 ఏళ్లు గిల్ టీమిండియాకు ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల గిల్ ని కెప్టెన్ గా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక టీ20లో కూడా గిల్ ప్రదర్శనను మానిటర్ చేస్తున్నట్లు సమాచారం. గత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ తరపున కెప్టెన్ గా ఉన్న గిల్ దాదాపు 156 స్ట్రైక్ రేట్తో 650 పరుగులు చేశాడు. దీంతో టీ20లో కూడా ఒక మూల స్తంభంలా ఉంటాడని భావిస్తున్నారట. కాగా ప్రస్తుతం టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు. మరో 4 ఏళ్లు అతడు ఆడే అవకాశం ఉంది. కానీ బీసీసీఐ మాత్రం 3 ఫార్మాట్లకు ఒక్కరే ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట. ఇదిలా ఉండగా మరో నెలలో మొదలయ్యే ఆసియా కప్ కు కూడా గిల్ ని సెలెక్ట్ చేయాలా లేదా అని సందిగ్ధంలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుత జట్టులో ఒక్కో ప్లేస్ కి 2 ప్లేయర్లు ఉండటంతో ఈ సెలెక్షన్ బీసీసీఐకు కష్టతరంగా మారనుందని తెలుస్తుంది.